మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిషి వైజయంతి మాధురి రిసెప్షన్ సందర్భంగా బాగా రెడీ అయి ఉంటారు. ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అత్తయ్య ఈ సందర్భంగా నాది ఒక ఐడియా అని నిషి అంటూ ఉంటుంది. ఏందమ్మీ అది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. కమిషనర్ బాబాయ్ తెప్పించిన ఈ పొట్టేళ్ళని ఉపయోగించి మనం ఒక ప్లాన్ చేద్దాం అత్తయ్య. ఈ పొట్టేళ్ళని మనం కౌశికి వదిన మీదకి వదిలామే అనుకో, అది కాస్త వదిన్ని పొడి చేస్తుంది. అప్పుడు కౌశికి వదిన ప్రాణాలు పోకపోయినా కౌశికి వదిన కడుపుతో ఉంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు అయితే పోతాయి కదా. ఎలా వదింది అత్తయ్య నా ప్లాన్ అని నిషి అడుగుతూ ఉంటుంది. అమ్మే సూపర్ ప్లాన్ అమ్మే, వెంటనే అమలు చేసేద్దాం అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తి మన చేతికి రావడమే కదా కౌశికి జన్మనిచ్చింది అంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇక కౌశికి సోఫాలో కూర్చుని పేపర్ ఏదో చదువుతూ ఉంటుంది. ఇక బూచి పరిగెత్తుకొని కీర్తి కనిపించట్లేదు అని అబద్ధం చెప్తాడు. ఇక కౌశికి అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. కీర్తి అని పిలుస్తూ బయటికి వస్తుంది. అదిగో కౌశికి వచ్చేస్తుందమ్మే అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న చెట్టుకి పొట్టేళ్ళు కట్టేసి ఉంటుంది. వెంటనే నిషేధానికి ఉన్న తాడుని విప్పేస్తుంది. ఆ పొట్టేలు కాస్త కౌశికి కీర్తి అన్నీ వెతుక్కుంటూ వస్తూ ఉంటే కౌశికిని పొడవటానికి వస్తూ ఉంటుంది. ఇక కౌశికి అయితే బాగా కంగారు పడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి అక్కడికి వస్తుంది. ఆ పొట్టేలు ముఖంపై ఒక్క గుద్దుతుంది. ఇక దాంతో ఆ పొట్టేలు కింద పడిపోతుంది. నిషి వైజయంతి అయితే దాత్రి బలానికి నోరు తెచ్చుకొని అలాగే షాకే చూస్తూ ఉంటారు. అయితే కింద పడిన ఆ పొట్టేలు కాస్త మళ్ళీ దాత్రిని కుమ్మడానికి బలంతో వస్తూ ఉంటుంది. దాత్రి అయితే ఏమాత్రం తగ్గకుండా ఈసారి పిడికిలు బిగించి మరీ దాన్ని నుదిటిపై ఒక్కటి కొడుతుంది. అది కాస్త ఈసారి కుప్పకూలి పడిపోతుంది. పైకి కూడా లేవలేకపోతుంది. ఇక నిషి వైజయంతి అయితే ఇదంతా చూసి షాక్ ఉంటారు. ఇక కౌశికి కడుపుపై చేపెట్టుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది.